ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐ డ్రీమ్‌కి స్వాగతం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు సంపద గురించి, పేదవారిని కూడా ధనవంతులుగా చేసే సబ్జెక్ట్ గురించి వివరంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గురువుగారు. మరి ఆయనతో మాట్లాడి డబ్బు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అనంతకృష్ణ స్వామి గారు. అయితే చాలా ఎపిసోడ్స్ నుండి మీరు చెప్తున్న స్టెప్ బై స్టెప్ ఫార్ములాస్ని మన వ్యూవర్స్ అందరూ యూస్ చేస్తున్నారు. నేను కూడా మొదలు పెట్టాననే చెప్పాలి నిజంగా. సో గురుగారు, మరి ఈరోజు నెక్స్ట్ ఏం చేయాలి డబ్బు సంపాదించడానికి అనే విషయాలను తెలియచేయండి. ఇక్కడ విచిత్రం ఏంటమ్మా అంటే అందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది, అందరికీ లగ్జరీస్ అనుభవించాలని ఉంటుంది. అప్పుడు ఒక మంచి ఏసీ కారులో మీరు తిరగాలని మీకు ఉండదు, అంతే. అలాగే మామూలు వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ ఏసీ కారులో తిరగాలనే ఆలోచన ఉంటుంది, ఆటో దగ్గర బేరం చేస్తాడు. అర్థమైందా? ఏసీ కారులో ఎలా తిరుగుతాడు? ఆటో దగ్గర బేరం చేస్తున్నావు కదా నువ్వు. కాబట్టి మన సబ్జెక్ట్లో బేరాలు లేవు. అర్థమైందా? మన సబ్జెక్ట్లో బేరాలు లేవు అంటే ఇక నుంచి మనం ఏం చేయాలంటే మన యాటిట్యూడ్ని మార్చుకోవాలి. మన యాటిట్యూడ్ని రిచ్గా మార్చుకోవాలి, ధనవంతంగా మార్చుకోవాలి. అలా యాటిట్యూడ్ని మీరు ధనవంతంగా ఎప్పుడైతే మార్చుకుంటారో ఆటోమేటిక్గా మీరు ధనవంతులు అవుతారు. దీనికి కొన్ని స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకెళ్ళాలి. ఫస్ట్ మన సబ్జెక్ట్లో దేవుళ్ళు లేరు, ఈ సబ్జెక్ట్లో లేరు. ఆ దేవుళ్ళు అనే సబ్జెక్ట్ వేరు, మళ్ళీ అదొక మహాసముద్రం. మన సబ్జెక్ట్లో ఈ డబ్బు అనే సబ్జెక్ట్లో దేవుళ్ళు, పూజలు, జ్యోతిషము, వాస్తు, మూఢనమ్మకాలు, అర్థమైందమ్మా, ఇవన్నీ ఏవీ లేవు. ముందు వీటన్నిటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాటిని పట్టుకున్నామంటే మళ్ళీ మీ దగ్గరికి డబ్బు రాదు, మన సబ్జెక్ట్లో రాదు. ఇక్కడ కేవలం ముగ్గురే ఉంటారు. ఒకటి మీరు, రెండు డబ్బు, మూడు విశ్వం. ఇంత తప్ప ఇంకేముండదు ప్రపంచంలో. భార్యాభర్తలు, పిల్లలు, ప్రేమలు, సెంటిమెంట్లు, జాలి, కరుణ, దయ మన సబ్జెక్ట్లో లేవు. వినడానికి ఏదో రకంగా ఉంది కదా. అవును, కొంచెం కటువుగానే ఉంటుంది. మీరు చూడండి, అప్పుడు ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడండి, ఒక ముఖేష్ అంబానీ ఉన్నాడు. పొద్దాక భార్య పిల్లల్ని పట్టుకొని కూర్చోడు వాడు. అర్థమైందా? ఎప్పుడు ఆ దేశం ఈ దేశం తిరుగుతూ ఉంటాడు, ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ చూస్తారు. ఎప్పుడో నెలకోసారి రెండు లాస్ట్ ఒక వీక్ డేస్లో అట్లా అందరు కలిసి ఒక దగ్గర మీట్ అవుతారు. ఆయన ఇంటికి రావాల్సిన అవసరం లేదు, వీళ్ళే అక్కడికి వెళ్ళడం కానీ, లేదంటే సందర్భం ఉంటే అక్కడ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళడం కానీ, అక్కడ ఒక రోజు 2 రోజులు కలుసుకుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అవునా కదా? అంతే. అంటే నువ్వు ఒక రిచ్నెస్కి అలవాటు పడ్డ తర్వాత నువ్వు నీ బిజినెస్ ద్వారా కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావు. అవును, అర్థమైంది? కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావు. ఇక్కడ కేవలం మీరు, మీ భార్య, మీ పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం మీకు తెలియదు. అది గొప్పదా, ఇది గొప్పదా? అదే గొప్పదే. ఎస్. ఇక్కడ లేరు అంటే వాటిని పట్టించుకోవద్దంటే బాధ్యత వహించాలి. పిల్లల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ, బంధువుల పట్ల కానీ, అన్ని పట్ల బాధ్యత వహించాలి. వాళ్ళకి ఏమేం కావాలి అన్ని ఏర్పాటు చేయాలి, అవసరమైనప్పుడు వీలైనప్పుడు కావాలి. అంతే తప్ప 24 గంటలు వాటి మీద మమకారం, ప్రేమలు పెంచుకుంటా పోతుందంటే డబ్బు రాదు. ఆ పెంచుకునేది డబ్బు మీద పెంచుకోండి, అర్థమవుతుంది? కాబట్టి ఇవన్నీ లేవు మన సబ్జెక్ట్లో. మన యాటిట్యూడ్లో భాగంగా ఇది ఫస్ట్ మారాలి. మన మైండ్ మారాలన్నప్పుడు వీటన్నిటి పక్కన పెట్టాలి. అర్థమైందా? ప్రతిదీ ఇంట్లో చెప్పడం. మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పని చేయాలంటే ముందు ఇంట్లో చెప్పేస్తాం, ఓకేనా? చెప్పేసి 10 మందిని సలహాలు అడుగుతాం, ఎలా 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 అని. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ మీకు వ్యతిరేకంగానే సలహాలు ఇస్తారు. ఫస్ట్ మీ ఇంట్లో అడిగారు, వాళ్ళు అంటారు చాలా జాగ్రత్త, ముందు చూసుకొని చేయండి, ఇంతకుముందు ఇలా అయింది అని చెప్పేసి ఒక నెగిటివ్ చెప్తారు వాళ్ళు. ఇంతకుముందు ఇలా అయింది కాబట్టి జాగ్రత్త ఉండండి. అయిపోయింది. అక్కడ ఏమైపోద్ది, మన మైండ్లో అప్పటి వరకు పాజిటివ్గా మీకు ఏదో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి, మీరు ఏదో చేద్దాం అనుకున్నారు. ఇక్కడ జాగ్రత్త, ఇంతకుముందు ఇలా అయింది అనగానే ఎమ్మటే మీకు గుర్తుకొస్తుంది ఆ గతంలో ఇలా అయింది అని. అక్కడ ఏమైపోయింది, మీ సబ్ కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయింది. అర్థమైందా? ఆ తర్వాత ఆ బిజినెస్ సంబంధించిన వాళ్ళని అడుగుతాం ఎలా ఉంటుందని. ఏ బిజినెస్ వాళ్ళు కూడా మా బిజినెస్ బాగుంది అని ఎవరు చెప్పరు. చాలా కాంపిటీషన్ అయిపోయింది, ఇలా ఉంది అలా ఉందనే చెప్తారు వాళ్ళు. అర్థమైందా? అక్కడ ఇంకా సగం డిస్టర్బెన్స్ అయిపోతారు. ఓకే. స్నేహితులను అడుగుతారు, స్నేహితులు ఎవరు ఆ బిజినెస్ ఇంతకుముందు చేయలేదు, వాళ్ళకి ఇష్టం వచ్చే సలహాలు వాళ్ళు చెప్తారు. దాంతో ఏమైపోతారంటే మీ ఆలోచన, మీ ఉనికిని కోల్పోయి వాళ్ళ ఆలోచనల ద్వారా మీరు కూడా ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఎవరు ఏమడగద్దు మన సబ్జెక్ట్లో. మన యాటిట్యూడ్ మార్చుకునేటప్పుడు ఈ విధంగా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి, ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి, ప్రతి నెల మీ ఫ్యామిలీని తీసుకుని ఒక హైలీ రెస్టారెంట్కి వెళ్ళాలి. పెద్ద రెస్టారెంట్ కానీ, ఒక మంచి స్టార్ హోటల్ కానీ, అలా పిల్లల్ని, భార్యని, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రిచ్నెస్ మన సబ్ కాన్షియస్ మైండ్ గ్రాస్పింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకోసారి కూడా దాన్ని కోరుకుంటాం. ఇప్పుడు దాకా మనం ఎలాగ అనుభవించలేదు, కనీసం మన పిల్లలకు అలవాటు చేయండి దాన్ని.
మన పిల్లలకు అలవాటు చేయండి. ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఎంత కేరింతలు కొడతారు, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. ఇప్పటివరకు ఆ పిల్లల లోపల మీకు ఆ హ్యాపీనెస్ చూడలేదు మీరు. అర్థమైందా? ఇప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, అరే ఇంత ఆనందంగా ఉందా, మా ఫ్యామిలీతో ఇలా వస్తే ఇలా ఉందా. ఇప్పుడు ఏమైపోయింది, మీ అందరి సబ్ కాన్షియస్ మైండ్ ఆ రిచ్నెస్ని కోరుకుందా లేదా? కోరుకుందిగా. ఇప్పుడు ఇంకోసారి కూడా అట్లాంటి అవకాశం వచ్చేది మీకు ముందు ఉంటుంది అనమాట. దీన్ని బట్టి అది కూడా రెడీ ఉంటుంది. అలా అది అయిపోయింది. ఆ తర్వాత మన సబ్జెక్ట్లో ప్రతి నెల బంగారం కొనాలి. మన సబ్జెక్ట్లో ప్రతి నెల బంగారం కొనాలి. ఎంతో కొంత కొనడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు కొనడం అలవాటు అవుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్కి అది కాషన్ ఇస్తుంది. సరిగ్గా మీ నిత్యావసరాలు ఉంటాయి కదా, అవును, మీ నిత్య అవసరాలు అయితే ఖచ్చితంగా కొనాలి కదా మనకి. అంతేగా. ఇది కూడా నిత్యావసరం అనుకోవాలి బంగారం కొనడం అని. మనం ఏం చేస్తామంటే ఒక ప్రత్యేకమైనటువంటి తిథి నక్షత్రం ఉన్నప్పుడు కానీ, ఏదో ప్రత్యేకమైనటువంటి పండగ ఉన్నప్పుడు కానీ, అప్పుడు మాత్రమే దానికి సరిపడా మాత్రమే కొంటాం మనం. అవును, బంగారం అనేది రోజు అమ్ముతారమ్మా. కిరాణా షాపు ఎలా ఓపెన్ చేస్తారో అది కూడా రోజు తీసి పెడతారు. మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? మీరు అదేదో పెద్ద గొప్ప వస్తువు ప్రత్యేకమైన సమయంలోనే కొనాలి. ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి దాన్ని ఒక పవిత్ర వస్తువు, అదేదో పెద్ద మనకు అందంది అని ఆలోచిస్తున్నారు కాబట్టి అది మీకు పెద్దగా అనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని కూడా ఈ కిరాణా సామాన్ వస్తువులతో పాటు మామూలుగా ఆలోచించారనుకోండి, ఆటోమేటిక్గా అది కూడా ఇలాగే అయిపోతుంది. ఈజీగా కొనేగలుగుతారు మీరు. అంటే ప్రతిదాని పట్ల భయం అనేది మీ దగ్గరికి రానివ్వట్లేదు. డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇవన్నీ కామన్ వర్డ్సే కదా, మామూలుగా మనం జీవితంలో జరిగేవే కదా. ముందు వీటిని మార్చుకోండి. వాటి పట్ల ఉన్న భయాన్ని తీసేసి ఇలా ఒకటిగా మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు రిచ్నెస్కి అలవాటు పడిపోతారు. ఒక్కసారి రిచ్నెస్కి అలవాటు పడిపోతే ఇక మళ్ళీ వెనక్కి రాలేరు. దానికి తగ్గట్టుగా విశ్వం మీకు డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నిత్య అవసర వస్తువులాగా బంగారాన్ని బంగారమే కాదు, ఏదైనా సరే మనం ఒక రిచ్నెస్ని అదేదో పెద్దగా ఊహించదు. మనం దాంతోపాటు కలిసి అలవాటు అయిపోవాలి. కాబట్టి అలవాటు కావడానికి ముందుగా పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకొని ఒక్కొక్కటి రిచ్నెస్ చూపించాలి. పిల్లలకి ఫుడ్ ఇష్టం, తీసుకెళ్ళండి హాయిగా ఒక మంచి రెస్టారెంట్కి. ఆ యొక్క రిచ్నెస్ని చూస్తారు, ఎంత హ్యాపీ ఉంటుంది. అలా వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. లేకపోతే అదే ఇల్లు, అదే అంతా చుట్టుపక్కల వాతావరణం అంత తప్ప ఇంకా వేరేది వాళ్ళకి అలవాటు కాదు. అదే మీతో పాటు పిల్లలకి అలవాటు చేయండి మెల్లిమెల్లిగా. అదే కోరుకుంటుంది మనసు. మనకి ఏదైతే మంచి చూసినప్పుడు, రిచ్నెస్ చూసినప్పుడు అదే కోరుకుంటుంది. మళ్ళీ వెనక్కి రాలేదు కదమ్మా. ఆ రిచ్నెస్ అలవాటు కావడం కోసం మనం వెళ్ళమని చెప్తాం. అలాగే ప్రతి నెల మంచి ఒక మూవీ తీసుకెళ్ళండి పిల్లలకి. ఓకే, మంచి థియేటర్లో, మంచి ఎక్సలెంట్ థియేటర్లో, ఐమాక్స్లో తీసుకెళ్ళండి. అవన్నీ అలవాటు అవుతాయి పిల్లలకి. ఎందుకు అవన్నీ మనకు టీవీలోనే వస్తుంది, ఇలాంటివి చెప్పకండి. అవి అయిపోయినాయి, ఆ కాలం అయిపోయింది. ఇంత ఉందంటే పిల్లలు అప్పుడు మా ఏజ్లో అయితే మాకు ₹1 ఇచ్చేస్తే వెళ్ళి చాక్లెట్ కొనుక్కునేది. ఇవాళ రూపాయి చాక్లెట్ లేదంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడైనా వెళ్తే 300, 500 చాక్లెట్. పాప ఎంత నీట్గా అడుగుతుంది, నాన్న ఒక 500 నాన్న, నేను చాక్లెట్ కొనుక్కొని వస్తాను. ₹2 చాక్లెట్ లేవు ఇప్పుడు. ఇప్పుడు 500, 600, ₹1000 తప్ప ఇంకేం లేదు. మరి వాళ్ళకు మీరు ఆ సంతోషాన్ని ఇవ్వాలంటే మీరు ఎంత సంపాదించాలి? ఒక చాక్లెట్కి 300 పెట్టినప్పుడు మీ సంపాదన లక్షల్లో ఉండాలి. ఈరోజు కూడా మీరు ఇంకా 20-30 వేలలో ఎలా జీవించగలుగుతారు? 20-30 ఏం సరిపోతాయి? కాబట్టి కనీసం ఒక మధ్యతరగతి కుటుంబం జరగాలంటే కనీసం నెలకు ₹1,00,000 సంపాదించాలి, కనీసం అది. అయితే మామూలుగా జీవించగలుగుతారు, అంతే తప్ప అంతకంటే తక్కువ సంపాదిస్తున్నారంటే మీరు జీవించడం అనరు, దాన్ని బతుకు అంటారు. బతుకుతున్నారా అంటారు. కాబట్టి మీరు బతుకుతున్నారా, జీవిస్తున్నారా, మీరే బెరీజ్ వేసుకోండి. దాన్ని బట్టి ఏమేం చేయాలి అనేది ఈ వీడియోస్ చూస్తూ డెవలప్ చేసుకోండి. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, మీరు ఇంత చక్కగా డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి అనే విషయాలను చెప్తున్నారు కదండి. మరి ఇలా అంటే మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అలా కాకుండా కూడా మీరు క్లాసెస్ పెట్టి చాలామంది జీవితాల్లో ధనం వచ్చేలా చేశారు అని విన్నాం. సో అలాంటి క్లాసెస్ ఇప్పుడు కూడా చేస్తుంటే ఎక్కడ, ఎప్పుడు చేస్తున్నారు? క్లాసెస్ ఎవ్రీ మంత్ ఉంటాయమ్మా మనకి. ఎవ్రీ మంత్ మనకి రాజమండ్రి, విజయవాడ, బెంగళూరు, తిరుపతి, హైదరాబాదు, ఇక్కడ చాలా చోట్ల ఉంటాయి, వైజాగ్, చాలా చోట్ల మనకి ఎవ్రీ మంత్ క్లాసులు ఉంటాయమ్మా. ఎవ్రీ ఎపిసోడ్లో కూడా మనం ఆ క్లాసెస్ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉంటాయనేది మనం వివరణిస్తాం. ఈ మంత్ మనకి మే 28, 2023 మే 28 హైదరాబాద్లో ఉంటుందమ్మా క్లాసు. ఇక ఆ తర్వాత జూన్ 4కి మనకి కర్నూలులో ఉంటుంది. అలాగే జూన్ 11కి రాజమండ్రిలో ఉంటుంది. జూన్ 25కి మళ్ళీ విజయవాడలో ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే రావాలనుకుంటున్నారో మన నెంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు.
చాలా రష్గా ఉన్నాయి సమ్మర్ కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకుంటే ఫ్రంట్ సీట్లో కూర్చోవచ్చు. ట్రై చేయండి. తప్పకుండా అండి. సో, మేలో ఒకటే జరుగుతుంది. జూన్‌లో 25 వరకు 3 జరుగుతున్నాయి. అవునవును. వీలైన వాళ్ళందరూ వెళ్లి ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ గురువుగారు ఈరోజు కూడా మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా.